सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संभर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:46, సూర్యాస్తమయం 6:14. తిథి పాడ్యమి ఉదయం 7:20 వరకు, నక్షత్రం పొబ్బ తెల్లవారుజామున 5:47 వరకు, వర్జం మధ్యాహ్నం 12:17 నుంచి 2:02 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుంచి 5:28 వరకు, అమృతకాలం రాత్రి 10:47 నుంచి 12:32 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషాలు: త్రిపుష్కర యోగం ఒకటి ఉందండి. ఇది తెల్లవారుజామున 5:47 ప్రారంభమై సూర్యోదయం దాకా ఉంటుంది. అటు తర్వాత ఈరోజు విశేషించి మాఘపాదివారం. మాఘమాసం అంటేనే మా అఘ పాపము లేనిది అని అర్థం. మాఘ స్నానాలు చేయడం, ఆ విధంగానే మాఘమాసంలో ఉండేటువంటి వ్రతాదులని ఆచరించటం, వీటి వలన పాపాలను తొలగించుకోగలుగుతాం. ఆ విధంగా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, ఆ ప్రసాదాలను స్వీకరించడం, ఒక పూట భోజనం చేయడం, సూర్యుడికి నమస్కారాలు చేయడం, వీలున్నంత వరకు నదీ స్నానం చేయటం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యంతో పాటుగా మోక్ష లక్ష్యం అనేటువంటి దాన్ని మానసికంగా స్థిరపరచుకోగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. ప్రతి ఒక్కరికి ధ్యానమే ఆధ్యాత్మిక జీవనం కావాలి. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. తపస్సు సహనన్నామ ప్రశస్తతమమీరితం దయాసహన సంతోషశాలీ పరమవాప్నుయాత్. ఇంతవరకు కూడా భక్తిని గురించి ప్రస్తావన చేసినటువంటి సూక్తులు దాటిన తర్వాత తపస్సును గురించి ప్రస్తావన చేస్తున్నారు. తపస్సు అనగానే సినిమాల్లో పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకుని అడవుల్లో కూర్చోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళంతా చెక్క బొమ్మలు కూర్చున్నట్టు కూర్చుంటారు. అదే తపస్సు అనుకుంటూ ఉంటాం. తపోమయ జీవితం అంటే సమాధుల్లో ఉండేవాళ్ళు శిలాప్రతిమల్లాగా ఉండిపోతారేమో తప్పితే అందరూ కూడా అటు బొమ్మలాగా, రాతి బొమ్మలాగా, శిల్పాల్లాగా ఉండిపోరు. వాళ్ళకి జీవితం ఉంది. అంతేకాకుండా నగరవాసం చేసే వాళ్ళకి, గ్రామవాసం చేసే వాళ్ళకి కూడా తపస్సు ఉంది. తపస్సు అంటే ఏమిటి? నియమేషు తపశ్శబ్ద. నియమబద్ధమైన జీవితమే తపస్సు. ఒక మడి, ఒక అనుష్ఠానం, ఒక జీవన విధానం, ఒక నియమాలు, ఇవన్నీ కలిపితే జరుగుతోంది ఒక తపస్సు ఏర్పడుతుంది.
ఈ తపస్సు నానా రకాలుగా ఉంటున్నాయి. ఇంట్లో ఉండే ఆచారం ఒక రకంగా ఉంటుంది, ఒక ఇంట్లో ఉండేటువంటి పూజ ఒక రకంగా ఉంటుంది. వీటిల్లో ఏది ప్రధానం అంటే ఈ సూక్తి కొంచెం ద్వైధీభావంగా చెబుతూ సమన్వయం చేస్తోంది. మొదట ఏం చెబుతోందంటే తపస్సు సహనం నామ ప్రశస్తతమం హీరితం. సహనం అనేదే ప్రశస్తమైన తపస్సు అండి అని మొదటంది. అని ఊరుకోలే. దయా సహన సంతోషశాలి. దయా, సంతోషము, సహనం. సంతోషం మధ్యలో పెట్టారు, ఇటుపక్క దయ, ఇటుపక్క సంతోషం పెట్టారు. సహన అనేది మధ్యలో పెట్టుకుంటే ఎడం పక్క ఏమన్నా దయ, కుడిపక్క సంతోషం. ఈ మూడు కలవాడు ఆ పరమాత్మని పొందుతాడు, చేరుతాడు అని చెబుతున్నాడు. ఇదేమిటండి తపస్సు అంటే? మనం విన్నది ముక్కు మూసుకోవాలి, ప్రాణాయామం చేయాలి, సమాధిలోకి వెళ్ళాలి, ఇది తపస్సు అంటున్నారు కదా. మరి పెద్ద పెద్ద గడ్డాలు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అది కూడా తపస్సేనయ్యా. కానీ అందరికీ ఆ తపస్సే కుదరదు. కొంతమందికి వనవాసం చేత కాదు, వాళ్ళ శరీరం సహకరించదు. అటువంటి వాళ్ళు గ్రామవాసమే చేస్తారు. గ్రామవాసం చేసేవాళ్ళు తపస్సే లేదా అంటే తపస్సు ఉంది వాళ్ళకు కూడా. నియమబద్ధమైన జీవితం తపస్సు చేసుకోవాలి. ఆ నియమబద్ధమైన జీవితం చేసుకుంటూ సహనం నేర్చుకోవాలి. సహనం ఏమిటి? సహనం సర్వదుఃఖానాం తితిక్షాస శుభామత అన్నారు. సుఖదుఖములు అనేక రూపంలో వస్తూ ఉంటాయి. శీతోష్ణాదుల రూపంలో వస్తూ ఉంటాయి, నిందాస్తుల రూపంలో వస్తూ ఉంటాయి, అనేక రూపాల్లో వస్తూ ఉంటాయి సుఖ దుఃఖములు. వాటిని సహిస్తూ ఉండాలి. తాన్ తితిక్షస్వ భారత అన్నాడు గీతాచార్యుడు. శీతోష్ణాదులో వచ్చేటువంటి ద్వంద్వాలు, ఆ ద్వంద్వాలు వచ్చేటువంటి సుఖ దుఃఖాలు అవి కూడా ద్వంద్వాలే. వాటిని తితిక్షస్వ, సహించుకుని ఊరుకో అన్నాడు. ఆ సహించుకోవడం ఎట్లా వస్తుంది? దయ పక్క ఉండాలి, సంతోషం పక్క ఉండాలి. దయ అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని గురించి చూసి సహించలేకపోవడం. సామాన్యంగా మానవ ప్రవృత్తిలో ఇతరులు కష్టపడుతూ ఉంటే మనకి తెలియకుండానే కొద్దిగా మనం సంతోషపడుతూ ఉంటాం, మంచి పని అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నిత్యం అసంతృప్తి ఉంటుంది. నిత్యం అసంతృప్తి ఉండేటువంటి దాన్ని తొలగించుకొని జీవితాన్ని సంతోషమయం, ఏది దొరికితే యదుచ్ఛాలాభ సంతుష్ట, అది కూడా గీతాచార్యులు చెప్పింది. ఏది లభిస్తే దాంతో తృప్తి పడాలి, సంతోషంగా ఉండాలి, దయగా ఉండాలి. ఈ రెండు కనుక వృద్ధైతే దాని పక్కన నుంచి దాని మధ్యలో మొక్క మొలిచినట్టుగా ఈ సహనం అనేది కూడా మొలుస్తుంది. దీన్నే ఇంకా బాగా విశాలంగా చెప్పాడు మనుస్మృతిలో 6వ అధ్యాయంలో. ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యం అక్రోధో దశకం ధర్మలక్షణం అన్నాడు ఆయన. ధృతి అంటే సంతోషం. ఇక్కడ శబ్దాలకు కొంచెం తేడా ఉంది. వ్యాఖ్యాతలు బాగా చర్చ చేసి ఏ శబ్దానికి ఏ అర్థం నిర్ణయం చేయాలని చెప్పి ఆలోచించారు. ఆ వ్యాఖ్యాతల ప్రకారంగా ఇక్కడ ధృతి శబ్దానికి సంతోషం అర్థం చెప్పారు. మనకి దయా సహన సంతోషాలు ఇందాక సూక్తులు చెప్పారు, దానిలో సంతోషానికి ఇక్కడ ప్రథమ స్థానం వచ్చేసింది. తర్వాత క్షమ అంటే సహనం, ఇందాక మనం చెప్పినటువంటి మధ్యమ స్థానం. దమః అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీహి విద్యా సత్యం అక్రోధ. ఇవన్నీ కూడా 10 లక్షణాలు చెప్పారు. ఈ 10 లక్షణాలకి సంగ్రహంగా ఈ సూక్తిలో దయా సహన సంతోషశాలి పరమవాప్నుయాతం చెబుతున్నారు. కనుక ప్రతి వాళ్ళు కూడా ఆ ద్వంద్వాలను సహించేటువంటి సహనాన్ని కనుక పెంచుకున్నట్టయితే అదే ఒక మహా తపస్సు. గడ్డాలు పెంచుకోక్కర్లేదు, ప్రాణాయామాలు చేయక్కర్లేదు, అవి లేకుండానే కూడా ఉత్తమ తపస్సులోకి వెళ్ళొచ్చు, తప ఫలితాలను సాధించవచ్చు అని మన సూక్తి చెబుతోంది. కనుక ఈ రకమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ మన జీవితం మొత్తాన్ని తపమయం చేసుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనులందెర్రని జీరరాని సహనోత్కర్షం ప్రకాశించువానిని కోపార్ణవమందు ముంచెదవు వాణీ స్థానమైనట్టి జిహ్వను పారుష్యపు పూత పూసెదవు వహ్వా నీ బలం బెన్న పావనికి సాధ్యము కాదు కాదనుట భావ్యంబవు అహంకారమా. ఓ అహంకారమా,
పరమ ప్రశాంత స్థితిలో ఉండే మహానుభావులను, నిరంతరము సహనాన్ని ఉపాసిస్తూ ఎవ్వరేమన్నా కూడా చిరునవ్వుతో సాగే మహనీయులను, ఏనాడు కనులెర్రజేయనటువంటి వారిని కోపార్ణవమందు ముంచెదవు, వారిని కోప సముద్రంలో మునిగిపోయేలా చేస్తావు నువ్వు. కనులందెర్రని జీరరాని సహనోత్కర్షం ప్రకాశించువానిని కోపార్ణవమందు ముంచెదవు. వాణీస్థానమైనట్టి జిహ్వను పారుష్యపు పూత పూసెదవు. ఈ నాలుక పరమాద్భుతమైన తపస్సు చేసినటువంటి మహర్షులకు, సరస్వతిని ఉపాసించే మహాపండితులకు, సత్కవులకు కూడా ఈ నాలుక వాణీ స్థానం, సరస్వతీ నిలయం. అటువంటి సరస్వతీదేవికి నిలయమైనటువంటి ఈ నాలుకకు పారుష్యపు పూత పూసెదవు. పరుషంగా మాట్లాడి ఇతరులను నిందించేటువంటి స్థితిని కలిగిస్తావు నువ్వు. ఓ అహంకారమా, నువ్వు ఆవేశించేసరికి బ్రహ్మర్షి అయినా సరే ఒక్కసారి తన స్థితిని మరచిపోయి పరుషంగా పలికేటువంటి స్థితిని కల్పిస్తావు. వాణీస్థానమైనట్టి జిహ్వను పారుష్యపు పూత పూసెదవు. వహ్వా నీ బలం వెన్న పావనికి సాధ్యము కాదు. నీ బలం ఎంత గొప్పదంటే, ఆంజనేయ స్వామి మహాబల సంపన్నుడాయన, పరమ సహనమూర్తి, పరమ శాంతమూర్తి. ఎవరైనా తనను తిట్టినా, తనకు ఇష్టులైనటువంటి వారిని నిందించినా కూడా వారి సమక్షంలోనే ఉంటూ ఆ మాటలేవి తనకు వినబడకుండా చేసుకోగలిగినటువంటి వాడు, స్థితప్రజ్ఞుడు ఆయన. ఎవరు ఏ రకంగా దూషించినా సరే అవి వినబడకుండా చేసుకోగలిగినటువంటి వాడు. అటువంటి స్థితప్రజ్ఞుడైన, ఆ మహాబల సంపన్నుడైన, వాయునందనుడైన ఆ ఆంజనేయ స్వామి కూడా నీ బలం వెన్న పావనికి సాధ్యము కాదు. ఆయనకి కూడా నువ్వు ఎంత బలంగా ఉంటావో చెప్పడం సాధ్యం కాదు. ఆంజనేయ స్వామిని ఎందుకని ఈయన ఉపమానంగా తీసుకున్నాడంటే, చాలా ప్రౌఢమైనటువంటి కవీశ్వరుడు ఈ కడిమెళ్ల వరప్రసాద్ గారు. ఆంజనేయ స్వామి సూక్ష్మరూపం ధరించి సింహిక నోట్లోంచి వెళ్ళి చెవిలోంచి బయటికి వచ్చినవాడు. అలాగే విశ్వరూపం ధరించి సీతాదేవికి తన గొప్పదనాన్ని చాటినవాడు. విశ్వరూపము ధరించగలడు, సూక్ష్మరూపము ధరించగలడు. అటువంటి ఆంజనేయ స్వామి పరమ సూక్ష్మంగా ప్రవేశించి ఈ అహంకారం మనిషిలో విశ్వరూపం ధరించి ఎలా పతనం చేస్తుందో ఆ ఆంజనేయ స్వామి కూడా చెప్పలేడు అని ఇక్కడ పావనికి సాధ్యము కాదు కాదనుట భావ్యం బౌరహంకారమా. అది ఆంజనేయ స్వామికి కూడా సాధ్యం కాదు. నీ గొప్పదనం, నీ వన్యలు చిన్నెలు దుష్ట ప్రవర్తనను తెలియజేయటం అని చమత్కారంగా చక్కని ఉపమానంతో అహంకారం యొక్క లక్షణాన్ని వివరిస్తూ, ఈ అహంకారం బారిన పడకుండా భక్తులైన వారు, సజ్జనులైన వారు జాగ్రత్త వహించాలని హెచ్చరిక చేస్తూ చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని రాసి మనకు అందించిన గురు సహస్రావధాని విద్వత్కవి డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారి అహంకార శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. దూరీకృతసీతార్తి ప్రకటీకృతరమవైభవస్ఫూర్తి దారితదశముఖకీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఆంజనేయాయ హనుమతే నమః. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర భక్తుడై 32,000 కీర్తనలు రచించారు. ఇందులో అద్భుతమైన కవిత్వము, తత్వము ఒకటేమిటి, సర్వశాస్త్ర రహస్యములు దాగి ఉన్నాయి. అన్నమయ్య సాహిత్యం ఒకటే అనేక గ్రంథాల పెట్టు. ఒక అద్భుతమైన క్షీరసాగరవంత సాహిత్యం రచించాడు మహానుభావుడు. అందులో వెంకటేశ్వరుని యొక్క సౌందర్యాన్ని, వైభవాన్ని, తత్వాన్ని, లీలల్ని చెప్పడం ఒకవైపు, ఇక రకరకాల కీర్తనల్లో అన్నమయ్య రచించిన కృష్ణ సంకీర్తనలు, అన్నమయ్య రామకీర్తనలు, అన్నమయ్య నృసింహ కీర్తనలు, అన్నమయ్య హనుమత్ కీర్తనలు, ఈ 4 ప్రధానంగా చెప్పుకోవాలి. ఇవి కాక గతంలో అన్నమయ్య రచించిన సుదర్శన కీర్తనలు కూడా కొన్ని వివరించడం జరిగినది. ఇవన్నీ ప్రత్యేక దేవతా కీర్తనలు. అయితే అన్నమయ్య బహుళంగా రచించిన కీర్తనల్లో వెంకటేశ్వరుని తర్వాత కృష్ణుడు, రాముడు, హనుమంతుడు, నరసింహుడు, 4 చాలా విశేషంగా రచించాడు. అందులో హనుమంతుని చెప్పడం చాలా ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే మిగిలిన 3 కూడా విష్ణువు యొక్క అవతారములే గనక వాటిని చెప్పడంలో వెంకటేశ్వరుతో సమానంగానే వర్ణించవచ్చు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వీరు 3 వర్ణన వెంకటేశ్వర వర్ణన. కానీ హనుమంతుణ్ణి అదే సమాన స్థాయిలో వర్ణించుతూ ఒక పరమాత్మగా, పరబ్రహ్మగా, సర్వదేవతాత్మకుడుగా దర్శించి ఉపాసించి ఈ కీర్తనలు రచించారు. అన్నమయ్య హనుమత్ కీర్తనలు వినేటప్పుడు అన్నమయ్య హనుమంతుని ఎలా వర్ణిస్తున్నాడో వినడం కాదు, ఇక్కడ ఆ కీర్తనల్లో అన్నమయ్య హనుమద్ ఉపాసన రహస్యాలు పెట్టాడు. అందుకే చెప్పుకోవడం ఇవన్నీ కూడా. అంటే అన్నమయ్య కీర్తనల ఆధారంగా మన హనుమత్ తత్వాన్ని చెప్పుకుంటున్నాం. హనుమంతుని ఉపాసనామూర్తిగా మనకి రామాయణం కాక ఇతర గ్రంథాలు అందిస్తూ ఉంటాయి. రామాయణం కావ్యంగా రచింపబడుతూ మంత్రములు లోపల దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకు హనుమద్ ఉపాసకులకి రామాయణంలోని సుందరకాండే పారాయణ గ్రంథం. అందులో మంత్రములన్నీ రహస్యంగా ఉంటాయి. అందులో దాగిన మంత్రమూర్తుల్ని పరాశర సంహిత అనే మంత్రశాస్త్రం వర్ణిస్తున్నది. ఇది కాకుండా సనత్కుమార సంహిత, అగస్త్య సంహిత ఇత్యాది మంత్రశాస్త్రాల్లో హనుమన్ మంత్రములు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా 12 పురాణాల్లో హనుమంతుని యొక్క వర్ణనలు, కథలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇందులో ఏవి ప్రమాణము అంటే ఒక స్టోరీలాగా, హిస్టరీలాగా భగవత్ చరిత్రను చూడడం కాదు. భగవంతుని యొక్క చరిత్రని మనం చారిత్రకంగా దర్శించలేకపోతే ఉపాసనాపరంగా దర్శించాలి. అందుకు హనుమంతుని ఉపాసనాపరంగా దర్శించినట్లయితే హనుమన్ మంత్రమూర్తులు ఎన్ని ఉన్నాయో హనుమన్ మూర్తులు అన్ని ఉంటాయి. ఒక్కొక్క మంత్ర ఉపాసనలో వెలువడేటువంటి తేజస్సే ఆ దేవత యొక్క మూర్తి. అలాగే హనుమన్ మూర్తులు ఎన్నో ఉన్నాయి. ఆ మూర్తులు రకరకాల కాలాల్లో రకరకాల ఉపాసకులైన మహర్షులను అనుగ్రహించారు. ఆ అనుగ్రహించడమనే హనుమత్ చరిత్రగా మనకి లభిస్తున్నాయి. ఇవి హనుమత్ సంహిత గ్రంథాలు చాలా మనకున్నాయి. అందులో ప్రధానంగా పరాశర సంహిత చెప్పబడుతున్నది. అయితే వాటిలో చెప్పబడ్డ మంత్రమూర్తులన్నీ రామాయణంలో అనేక సందర్భాల్లో కనిపిస్తుంటారు. ఇక్కడ అన్నమాచార్యుల వారు ఆ సంహితా గ్రంథాల్లో కనబడ్డ హనుమన్మూర్తుల్ని, ఆ కథల్ని కూడా తన కీర్తనలో చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు ఈ అన్నమయ్య హనుమత్ కీర్తన అర్థం కావాలంటే హనుమద్ ఉపాసనా రహస్యాలు తెలియాలి. అలా ఏ కీర్తన అర్థం చేసుకోవాలన్నా కేవలం సాహిత్య దృష్టి, పదాలకు అర్థం తెలిస్తే అన్నమయ్య అర్థం కాడు. తత్త దేవతా మూర్తుల యొక్క ఉపాసన మర్మములన్నీ కనిపిస్తాయి. అందుకే అన్నమయ్య కీర్తనలు మంత్రశాస్త్రం. ఇక్కడి నుంచి మనం అన్నమయ్య గురించే ఏడాది నుంచి వింటున్నామనే భావం కాకుండా హనుమంతుడి గురించి ఇప్పటి నుంచి వినబోతున్నామనే భావంతో మనం పరిశీలిస్తే హనుమన్ మంత్ర రహస్యములు, ఉపాసనా ఫలం ఈ కీర్తనలు విన్నవారికి లభిస్తున్నాయి. అలాంటి విశేషముగా రచించారు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క హనుమాన్ చాలీసా అంత గొప్పది అని కూడా మనం భావించుకోవచ్చు. అలా అన్నమయ్య అందించినటువంటి హనుమద్ వైభవాలు ఈ రోజు నుంచి పరిశీలించబోతూ ఉన్నాం. అన్నమయ్య హనుమత్ కీర్తనలు చాలా రచించారు. అయితే కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇందులో హనుమంతుని లీలలు ఒకటి, ఇంకా హనుమంతుని యొక్క వైభవాన్ని చెప్పడం, ఇంకొక వైపు వివిధ క్షేత్రాల్లో ఉన్న హనుమంతుడిని వర్ణించడం. అయితే అన్నమయ్య కీర్తనల్లో హనుమంతుడు ఏ క్షేత్రాలు వాడంటే కొన్ని చోట్ల మాల్యవంతము కాడ అంటారు, మరొక చోట కలశాపురము కాడ అనే మాట, ఇంకా మంగాంబుది హనుమంత, ఇవన్నీ క్షేత్రముల యొక్క పేర్లు. మంగాంబుది, అదేవిధంగా మాల్యవంతము, కలశాపురము, విజయనగరానాను మరొక చోట కనబడుతుంది. ఈ విజయనగరం అంటే హంపి విజయనగరం అని భావించారు. ఇలా మరికొన్ని క్షేత్రముల్లో హనుమంతుని కూడా వర్ణించారు. అయితే వెంకటపతి ఎదురుగా ఉన్న హనుమంతుడని ప్రతి కీర్తనలో చివరికి వస్తుంది. ఇప్పుడు మన బేడి ఆంజనేయుడు అని వెంకటేశ్వరుడు ఎదురుగా కొంత దూరంలో కనబడతాడు. ఇది తిరుమల క్షేత్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి ఉందని చెప్పలేం. తర్వాత ఉపాసనాపరంగా వచ్చిన మూర్తి. అయితే అన్నమయ్య కాలానికి ఈ హనుమంతుడు ఉన్నాడా అంటే చేతుల మోడ్చుక శ్రీ వెంకటపతి నీతల కొలిచే హిత హనుమంత అనే మాటలో అప్పటి నుంచి ఉన్నాడు అని భావించవచ్చు. లేదా
ఆ వెంకటపతే రామచంద్రమూర్తి కనుక హనుమంతుడు నిరంతరం కొలుచుకుంటూ ఉన్నాడని అన్నమయ్య భావనాత్మకంగా దర్శించాడని కూడా భావించవచ్చు. ఇప్పుడు మంగాంబుది క్షేత్రంలో ఉన్న హనుమంతుడి గురించి ఎలా వర్ణించారో చూడాలి. మంగాంబుది హనుమంత నీ శరణ మంగ వించితమి హనుమంత మంగాంబుది హనుమంత. ఇక్కడ నీ శరణ మంగ వించితమి అంటే నీ శరణాన్ని అంగీకరిస్తున్నాం, అంటే నిన్ను శరణు వేడుతున్నాం, నిన్ను శరణని ఆశ్రయిస్తున్నాం ఓ హనుమంత. అంటే మొట్టమొదటిగా శరణాగతి, ఎప్పుడైనా దేవత యొక్క ప్రసన్నత శరణాగతి వల్లే లభిస్తుంది కనుక హనుమంతుడిని శరణు వేడుతున్నాం. ఇక్కడ హనుమంతుని యొక్క చరిత్రనంతటి కీర్తనలో చూపిస్తున్నారు. బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనిన ఓ హనుమంత మంగాంబుది హనుమంత. ఇందులో హనుమంత శబ్దం ఎన్నో మార్లు వస్తుంది. హనుమంత అనేది ఒక మంత్రశబ్దం. హనుమాన్, ఆంజనేయ ఈ రెండిటికి మంత్రత్వం ఉన్నది. అందుకే ఈ శబ్దములు పలికితేనే చాలా మంత్రశక్తి ఉన్నది. ఎన్ని మార్లు ఇందులో హనుమంత శబ్దం ఉన్నదో అది మంత్రం యొక్క పలుమార్లు ఉచ్చారణ కింద భావించాలి. బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత. ఆలరి చేతలు, అల్లరి చేతలు రెండు కూడా పసితనపు చేతలనే తెలియజేస్తాయి. బాలార్క బింబము ఫలమని పట్టిన, అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఫలముగా భావించి పట్టుకున్నటువంటి పసిచేతల హనుమంత అని వాక్యానికి అర్థం. ఇక్కడ మనం గమనించినప్పుడు హనుమంతుని యొక్క అమాయకత్వమైన బాల్యాన్ని చెప్తున్నారా లేక అరుదైన అసాధారణమైన గొప్పతనాన్ని చెప్తున్నారా అంటే అసాధారణమైన గొప్పతనమే చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుడిని పండని భ్రమించాడు, ఎందుకంటే పసివాడు గనక అని అంటాం. కానీ పండని భ్రమించడం పసితనం కావచ్చు, కానీ పండని ఎగిరి పట్టుకోవడం పసివాళ్ళకి సాధ్యమవుతుందా? ఇది ఆలోచించవలసింది. పసితనంలో పండనుకున్నాడు, కానీ ఎగిరి పట్టుకున్నాడంటే అవతార రూపంలో పసివాడుగా కనబడుతున్నాడు గనక పండని భ్రమించడం పసి లక్షణం, కానీ ఎగిరి వెళ్ళి పట్టుకోవడం తన యొక్క పరమేశ్వర లక్షణం. అందుకే పసితనపు చేతలో పరమేశ్వర తత్వాన్ని చూపించాడు గనుకనే ఆ లీలని భక్తులందరూ కూడా కీర్తించారు. అందుకే జుగ సహస్రయో జను పరుభాను లీల్యోతాగి మధుర ఫలజాను అని తులసీదాస్ కూడా వర్ణిస్తారు. ఇక్కడ నువ్వు బాలార్క బింబము ఫలమని పట్టిన అలరి చేతల హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనిన ఓ హనుమంత సనకాదిక బ్రహ్మాది మునీష నారద సారద సహిత అహీష అని చెప్పినట్లుగా ఇక్కడ సరిగ్గా ఉత్తర రామాయణంలో హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతం ఉంటుంది. ఇతర పురాణాల్లో కూడా ఉన్నది. ఆ జన్మ వృత్తాంత గాథనంతటిని కూడా ఒక్క చరణంలో చూపిస్తున్నారు. ఇక్కడ హనుమంతుడు ఎగిరి సూర్యుని పట్టుకోవడం, ఆ తర్వాత ఇంద్రుడు ఇతరెవరో కొత్త గ్రహం అనుకుని తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించడం, అటుపై వాయుదేవుడు తనని తాను నిగ్రహించి అక్కడ ఉండడం, బ్రహ్మదేవుడు అక్కడికి రావడం, హనుమంతుని చేరదీయడం, ఆ కథనంతటి చూపిస్తున్నారు. ఇక్కడ తూలని బ్రహ్మాదులచే బ్రహ్మదేవుడు హనుమంతుని తన ఒళ్ళో పెట్టుకుని ఆయనకి తన వరములన్నీ ఇచ్చాట. పైగా తన యొక్క శక్తిని, తన యొక్క బ్రహ్మాస్త్రానికి కూడా నిలబడగలిగేటువంటి పటుత్వాన్ని ఇచ్చాడు. అంతేకాదు దేవతలందరూ కూడా వారి వారి అస్త్రశక్తిని, అనుగ్రహ శక్తుల్ని హనుమంతుడికి ధారపోశారు. వాళ్ళు ఎటువంటి వారంటే తూలని బ్రహ్మాదులు. తూలని అంటే తమ స్థితి నుంచి ఎప్పుడు క్రింద పడినటువంటి మహాత్ములు వారు. అటువంటి దేవతలు వారందరూ వరములు చాలా ప్రేమపూర్వకంగా ఆయనకి ఇచ్చారు. అందుకు ఓలి చేకొనిన హనుమంత వారి వరాలని స్వీకరించాట. ఈ మాట చాలా గొప్ప విశేషం. ఎవరైనా గొప్ప వరాలు ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళు వరాలు ఇవ్వడం గొప్పతనం, కానీ ఇక్కడ హనుమంతుడు స్వీకరించాడన్నారు. అంటే వాళ్ళందరూ ఎంతో భక్తిగా హనుమంతుడికి ఇస్తే హనుమంతుడికి దైవంలాగా అవన్నీ స్వీకరించినట్లు చూపిస్తున్నారు. ఇది ఓలి చేకొనిన హనుమంత అనే మాటలోని గొప్పతనం. ఇక్కడ గమనించుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే హనుమంతుడు సహజంగా పుట్టినప్పుడే ఒక అతిమానుషమైనటువంటి శక్తిని ప్రకటిస్తాడు. రామాయణంలో జననంతోనే మానవాతీతమైన శక్తిని ప్రకటించినవాడు హనుమంతుడు మాత్రమే. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు. ఆ కారణం చేతన పుడుతూనే సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆ ఆదిత్య రూప రుద్రుని వద్దకు వెళ్ళాడు ఈ రుద్రస్వరూపుడైన హనుమంతుడు. అక్కడే తన యొక్క గొప్పతనాన్ని చూపించాడు. ఆ తర్వాత వజ్రాయుధం దెబ్బ తట్టుకుని నిలబడగలిగినటువంటి హనువు గనక హనుమంతుడయ్యాడు. ఆ సమయంలో దేవతలందరూ ఏం చేశారంటే వారి వారి శక్తులు ఆయనలో ప్రవేశింపజేశారట. అంటే రుద్రుడు అవతరించగానే దేవతల శక్తులు కూడా ఆయనలో ప్రవేశించాయి. అందుకు హనుమంతుడిని ధ్యానిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే. ఎందుకంటే హనుమంతుడిలో సర్వదేవతా శక్తులు విలీనమయ్యాయి అవతార గాథలో. ఈ విధంగా సర్వదేవతాత్మకుడిగా ఉన్నాడు అనడాన్ని అక్కడ మొదటి చరణంలో చూపించారు. ఆ తర్వాత స్వామివారు తన యొక్క లీలాకార్యాన్ని ఏ విధంగా ప్రకటించారు అనేటువంటి మిగిలిన 2 చరణాల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు సుందరకాండలోకి ప్రవేశం. జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంత ఇలయు నాకసము నేకముగా అనటు బలిమి పెరిగితివి బలి హనుమంత. జలధి దాట నీ సత్వము, సముద్రాన్ని దాటడానికి తన బలాన్ని ప్రకటించట. ఆ ప్రకటించినప్పుడు అలరి తెలిపితివి, చాలా ఆనందంగా ప్రకటించాడు తన యొక్క సత్వమును. ఆ ప్రకటించిన ఎలా ఉన్నది అంటే ఇలయు నాకసము నేకముగా అనటు బలిమి పెరిగితివి బలి హనుమంత. సుందరకాండలో సరిగ్గా ఈ ఘట్టం కిష్కిందకాండ చివర హనుమద్ విజృంభ ఘట్టము అని చెప్పబడుతున్నది. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలహ అని అక్కడ వానరులందరూ స్తుతిస్తూ ఉంటే ఒక్కసారి పెరిగాడు. ఆ పెరగడం ఎలా ఉన్నాయంటే ఇలయు నాకసము ఏకముగా, ఈ భూమి ఆకాశాలు ఒకటైపోయాయి అన్నట్లుగా భూమి నుండి ఆకాశం వరకు ఒకటే మూర్తిగా నిలబడ్డాడు. బలిమి పెరిగితివి, ఆ బలంతో పెరిగేట. బలి హనుమంత, ఆ పెరిగిన భావాన్ని హృదయంలో భావన చేస్తూ బలి బలి అని ఆనందిస్తూ స్తుతిస్తూ ఉన్నారు అన్నమాచార్యుల వారు ఆంజనేయ మూర్తిని. అటువంటి హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. జై గురుదత్త. గంగామాతకు మనం అనుకున్నాం కదా, త్రిపథక అనే పేరు సార్థకమైంది అని. అంతటి గంగామాత లోకంలో ధర్మం నిలబెట్టడం కోసం, ప్రజలు ధర్మం తప్పకుండా ఉండటం కోసం ఒక మహత్తరమైన సంకల్పం చేసింది అనుకున్నాం కదా. ఆ సంకల్పానుసారంగా ద్వాపర యుగంలో శంతనుడికి భార్య అయింది. తన పుత్రుడనే ధర్మరక్షకుడిగా తయారు చేసింది. పుత్రుడినే తన కొడుకునే అట్లా ఇచ్చేసింది. ఆ గంగాపుత్రుడి అసలు పేరు దేవవ్రతుడు. అతడు తల్లి తపోధనాన్ని తాను అందుకున్నాడు. ఆ జగన్మాత ఆ తల్లి ఇచ్చింది. మాతృ ఆదేశ ప్రకారం వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేశాడు. పరశురాముల వారి వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ఆయననే ఓడించేంత శక్తిమంతుడయ్యాడు. తండ్రి సంతోషం కోసం అఖండ బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాడు. లోకవాసులే ఆశ్చర్యపోయేలాగా భీషణమైన వ్రతం పట్టాడు. భీష్ముడయ్యాడు. ధర్మాచరణం చేత ఎన్నో సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని బయటపడ్డాడు. ఇన్ని సందర్భాల్లో మహాభారతం యొక్క పర్యమనం అవగాహన చేసుకున్నప్పుడు, పఠనం చేసినప్పుడు, పారాయణ రూపంగా చేసినప్పుడు ఆ భీష్ముడి యొక్క తత్వం మనకు బాగా తెలుస్తుంది. అందుచేత ఆయన కీర్తి మరింత ప్రకాశించింది. గంగామాత అనుగ్రహం ఆ గాంగేయుడి మీద అఖండంగా ఉండబట్టి అనేక విధాలైన ఫలాలను కూడా పొందాడు. గంగలాగనే తండ్రిని సంతోషింపజేయటం వల్ల భీష్ముడు ఇచ్ఛామరణాన్ని వరంగా పొందాడు. ఆయుధం పట్టను అన్న శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించి ధన్యుడయ్యాడు. ధర్మ విజయాన్ని కోరుకొని అంపశయ్యను అలంకరించాడు. అప్పుడు కూడా ఆయన తన మాతృమూర్తిని మరవలేదు. ఎంత శక్తివంతుడైనప్పటికీ మాతృదేవతను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ సమయంలో ధర్మం లోకంలో విస్తరించాలని ధర్మరాజుకు అనేక ధర్మాలను కూడా బోధించాడు.
సర్వసిద్ధులను లభించేటట్లు చేసి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. ఒక యోగిలాగా జీవితం గడిపాడు. యోగులకు ఆయన జీవితం ఒక మంచి ఉదాహరణ. అటువంటి వీర యోగత్వాన్ని పొందాలా అంటారు. గురువైనటువంటి మాతృమూర్తి కృప వల్ల ఆ గాంగేయుడికి అన్ని సందర్భాల్లోనూ విజయమే లభించింది. అపజయం అనేది లేదు. కేవలము మనము ఏదో స్నానం చేసేటప్పుడు గంగా అనుకుంటే సర్వ పాపాలు నాశనమై జయమవుతుందంటారు. ఇక గంగపుత్రుడికి జయం కాకుంటుందా చెప్పండి మరి. అటువంటి భీష్ముడు అంత్యకాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దర్శన భాగ్యం కూడా లభించింది. ప్రక్కనే ఉండి పరబ్రహ్మ ఆ స్వామిలో పరబ్రహ్మలో ఐక్యమయ్యాడు. అదృష్టం దక్కింది, అటువంటి యోగం దక్కింది. పరబ్రహ్మనే తానైపోయినట్టు యోగం. కనుకనే భీష్ముడు భాగవతోత్తములలో ఒకడయ్యాడు. ఆయన స్మరణ వల్ల పుణ్యం లభిస్తుంది. అందువల్లే పెద్దలు ఫిబ్రవరి నెలలో ఆయన పేరు మీదుగా వచ్చేటువంటి భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆయన తలుస్తూ ఉంటారు. ఆయన మాదిరే బ్రహ్మలోకానికి కూడా వెళ్ళవచ్చు. ముందు వెళదామా?